హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ కిడ్డీ బ్యాంక్ ఎవరిదమ్మా? ఇవన్నీ స్టోర్ చేసుకొని ఏం కొనుక్కుంటూ వచ్చింది తల్లి? బ్రేస్లెట్ ఏంటిది? అసలు ఎవరింటికి వెళ్ళారు, ఈ పిల్లలు ఎవరు అన్నదే కదా మీ డౌట్. చెప్తానండి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఈ పిల్లలు ఎవరు అంటే మా అక్క మన్మరాలన్నమాట. చూశారు కదా, అది కిడ్డీ బ్యాంక్లో డబ్బులు దాచుకొని ఎలా చేయించుకుంటుందంటే దాని ప్లానింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూశారు కదా. ఇలాంటివి హ్యాబిట్స్ నేర్పడం చాలా మంచి అలవాటు పిల్లలకి. ఇప్పటి నుంచే ఇలా నేర్పుతుంటేనే డబ్బు విలువ తెలుస్తుంది. వీడి పేరేమో భూవిచరణ్ అనమాట. ఇంకా ఇందాక చూసిన సిసింద్రి పేరేమో రితన్య అనమాట. అయితే వీడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తానని చెప్పి వచ్చాడు, కానీ అక్కడ వాయిస్ సరిగా రికార్డ్ అవ్వలేదు. అందుకే ఆ వాయిస్ తీసేసాను అనమాట. ఇక అసలు విషయం చెప్పలేదు కదా నేను. అదే ఇంతకు ముందు మా రిలేటివ్స్ అందరి ఇళ్లలోకి భోజనానికి వెళ్ళామని చెప్పాను కదా, అదే క్రమంలో మా అక్క వాళ్ళ ఇంటికి కూడా లంచ్కి వెళ్ళాం అనమాట. ఇక అలా లంచ్కి వెళ్ళినాం కదా అని చెప్పి మా అక్క ఫిష్ తీసుకుంది అనమాట. మా వారికి ఇష్టం అని చెప్పి ఫిష్ తీసుకుంది. అయితే మా వాడు ఇలా వీడియో తీసుకొస్తానని చెప్పి తీసుకెళ్ళి నా మొబైల్ ఇలా వీడియో తీసుకొని వచ్చాడు. ఇది డిలీట్ చేయకుండా వీడియోలో కంపల్సరీ యాడ్ చేయమ్మమ్మ అని చెప్పాడు, కాబట్టి ఈ వీడియోని యాడ్ చేస్తున్నాను. ఇక అలా ఫిష్ తీసుకొని మా అక్క వంట చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఈ పిల్లలేమో ఇలా ముచ్చట్లు వేసుకొని కూర్చున్నారు. మా వాడేమో ల్యాప్టాప్ పెట్టుకొని లోపల రూమ్లో కూర్చున్నాడు. ఇంకా మా వారు ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు. నేనేమో ఇలా వీళ్ళని వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయాను అనమాట. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారనమాట. ఇలా అందరూ ముచ్చట్లు పెట్టుకునేలోగా లంచ్ రెడీ అయిపోయింది. ఇంకా అందరం లంచ్ చేద్దామని చెప్పి ఇలా కూర్చున్నాము. మా వారికి ఇష్టమని చేపల కూర చేశారు. మా పిల్లలకి చేపల కూర ఇష్టం ఉండదు కాబట్టి చికెన్ చేశారు. నేను ఇంకా నాన్ వెజ్ తినను కాబట్టి నా కోసం ఏదో ఒక వెజ్ చేశారు. అప్పుడెప్పుడో చేసింది కాబట్టి అది ఏం కర్రీ అని నాకు ఇప్పుడు గుర్తులేదు. అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆషాఢ మాసంలో కాబట్టి మేమందరం వెళ్ళింది. ఇక గోరింటాకు తెచ్చుకుందామని ఇలా చెట్టు తెంపుకోవడానికి వెళ్ళామన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటుంది, అలాగే కరివేపాకు చెట్టు, ఇంకా మునగాకు చెట్టు ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మునగాకు, కరివేపాకు అయితే తప్పకుండా తెచ్చుకుంటాను అనమాట. ఫ్రెష్గా ఇంట్లో కాసింది కదా. మనకు మునగాకు ఇక్కడ దొరకదు కదా మార్కెట్లో. కరివేపాకు అంటే దొరుకుతుంది కానీ మునగాకు దొరకదు కదా. అందుకే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మునగాకు తెచ్చుకుంటాను అనమాట. తెచ్చుకొని అది కడిగి ఆరబెట్టి పొడి చేసి పెట్టుకుంటాను కర్రీస్లో. అది కూడా ధనియాల పొడి అది ఎలా వాడతామో ఈ మునగాకు పొడి కూడా అలాగే వాడుతుంటాను అనమాట నేను. ఇంకా మునగాకు కారం పొడి కూడా కరివేపాకు కారం పొడి ఎలా చేసుకుంటామో అలా మునగాకు, కరివేపాకు రెండు కలిపి కారం పొడి కూడా చేసి పెట్టుకుంటుంటాను అనమాట. ఇక మా అక్క కూతురు పేరు శ్రీజ, మా అక్క పేరు వేదవతి అనమాట. ఇలా మేము ముగ్గురం ఆకులు తీసుకొని వద్దామని బయటికి వెళ్ళి వచ్చేలోగా ఇదిగోండి ఇది పర్సు వెతుకుతుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ పర్స్ అనమాట. కిడ్డీ బ్యాంక్ ఉంది కదా, ఆ కిడ్డీ బ్యాంక్ నింపుకోవాలని చెప్పి అది ఇప్పటి నుంచే ఇలా పర్సులో డబ్బులు కనబడితే చాలు తీసుకెళ్ళి కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటుందంట. పర్సులో డబ్బులు లేవని గోల చేస్తుంటే అది ఇంకా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మనీ తీసి ఇస్తుంది. అమ్ములు, ఏం కాయిన్స్ కావాలి నీకు? గోల్డ్ కాయిన్స్ కావాలా? నువ్వు అవి అన్ని డబ్బులు సేవ్ చేసుకున్న తర్వాత గోల్డ్ కాయిన్స్ కొనుక్కో. ఇది ఇంతకు ముందు అయితే మా వాడి దగ్గరికి అస్సలు వచ్చేది కాదు, వాళ్ళ మిమ్మీ దగ్గరే ఉండేది. మిమ్మీ అంటే మా అమ్మాయిని అది పిన్ని అనదు, మిమ్మీ అంటది. దానికి చిన్నప్పటి నుంచి మిమ్మీ అనడం అలవాటు అనమాట. అయితే మా వాడి దగ్గరికి వెళ్ళేది కాదు. ఇప్పుడు అది యూఎస్ వెళ్తుందని చెప్పి మెంటల్గా అప్పటి నుంచే ప్రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు మా వాడిని వదులుతలేదు, వాడి దగ్గరికి ఎక్కువ వెళ్తుంది. ఇక భోజనాలు అయిపోయినవి, నేను ఆకులు తెంపుకోవడము అయిపోయింది. ఇంకా వెళ్దామని చెప్పి లేచేసరికి ఇది ఇలా ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. వాళ్ళని పట్టుకొని, వాళ్ళ మామని వాళ్ళ పిన్నిని పట్టుకొని వదలట్లేదన్నమాట.
మేము వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది, వచ్చేప్పుడు బాగా ఏడుస్తుంది వాళ్ళ మిమ్మిని వదిలిపెట్టాలంటే. ఇంకా మేము వెళ్ళిన ప్రతిసారి పాపం దాన్ని ఏడిపించే రావాల్సి వస్తుంది. ఇంకా మా బువిగాడేమో హ్యాపీగా బాయ్ చెప్తున్నాడు. ఇంకా మేము వెళ్ళిన ప్రతిసారి పాపం దాన్ని అలా ఏడిపించి వస్తూనే ఉంటాము. ఇంకా తప్పదు కదా, ఇంటికి రావాలి కదా. ఇంకా ఆ విధంగా మేము బాయ్ చెప్పేసి వచ్చాము. ఇదండి ఈరోజు వీడియోలో స్పెషల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ చెప్పు. బాయ్ బాయ్.